సృష్టిలో ఒక మూల జరిగే అంశం మరొక మూలకి లింక్ అవుతుంటది. దేశంలో అంతే, రాజకీయాల్లో అది మరింత. వాస్తవంగా నితీష్ కుమార్ లేదా అంతకుముందు చంద్రబాబు మోడీని వదిలేయాలనుకున్నారు. గుజరాత్‌లో అత్యవసర రిజల్ట్ రావడం. వాస్తవం గుజరాత్‌లో ఓడిపోయి ఉంటే 2019 ముందు ఇక మోడీ మొహం చూసేవాళ్ళు కాదు వీళ్ళు. ఆ తర్వాత వరుస దెబ్బతింటే. అప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో ఓటమి పాలవ్వడంతో ఒక్కసారిగా వీళ్ళు స్వరం మార్చేశారు. మార్చేసి మోడీకి వ్యతిరేకంగా తయారయ్యారు. గుజరాత్‌లో కూడా ఓడిపోతుందని నమ్మారు. ఎండింగ్ స్టేజ్ దాకా వచ్చింది. కానీ గుజరాత్‌లో చివరిలో గెలిచారు. దాంతో వీళ్ళకి ఏం చేయాలో పాలుపోలేదు. కానీ ఎలక్షన్‌లో మాత్రం వ్యతిరేకంగానే పనిచేసినటువంటి పరిస్థితి తెలుగుదేశంది. అలాగే నితీష్ కుమార్ గెలిచిన తర్వాత వెళ్ళి లాలు వాళ్ళతో పొత్తు పెట్టుకుని అటు పక్కన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది చూసాం. అయితే అదే నితీష్ కుమార్ మొన్నటిసారి వరుస విజయాలతో అంటే అత్యవసరం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీకి తన బలమే అవసరం అని తెలిసినా ఆ తర్వాత ఢిల్లీ విజయం కావచ్చు, మహారాష్ట్ర విజయం కావచ్చు, బీజేపీని కాదని బయటికి వెళ్తే దెబ్బైపోతామని భయపడ్డాడు. అందుకని సచ్చినట్టు మళ్ళీ బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో పాటుగా మొన్నటి ఎన్నికల్లో బలంగా పనిచేశాడు. చివరికి ముఖ్యమంత్రి పదవి తక్కువ స్థానాలు వచ్చినా కొనసాగించుకోగలిగాడు. అంటే అదే కారణం. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఒక ఎత్తు అది అయిపోయింది. నితీష్ కుమార్, చంద్రబాబు ఇక బయటికి వెళ్ళరు. వాళ్ళ అవసరాల రీత్యా కూడా. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే 2 రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఐఎన్డీఏ కూటమికి దెబ్బ పడేటటువంటి పరిస్థితి ఉంది. లేదా ఆప్కి కాంగ్రెస్కి దెబ్బ పడే పరిస్థితి ఉంది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీం, సిద్ధుతో కలిసినటువంటి టీం ఇప్పుడు విడిపోవడానికి సిద్ధపడుతోంది. వాళ్ళు రేపో మాపో, ఎందుకంటే ఆల్రెడీ సిద్ధు భార్య మీద సిద్ధు మీద సస్పెన్షన్ వేయడంతో వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. తద్వారా ఇంకో పక్కన అకాలీదళ్ కూడా బీజేపీతో జట్టు కట్టడానికి సిద్ధపడుతోంది. బీజేపీనే వేచి చూస్తోంది అక్కడ. ఇకపోతే జార్ఖండ్లో ప్రభుత్వం మార్పుకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జేఎంఎం అడుగుతోంది, కానీ బీజేపీనే వేచి చూస్తోంది. ఎందుకంటే ఇండివిజువల్గానే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి క్రిందటిసారి అధికారంలోకి వచ్చే టైంలో కొద్దిగలో తేడాతో తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జేఎంఎంను పెట్టుకుంటే జేఎంఎంకే సీఎం ఇచ్చి తాము వదులుకోవాలి. ఆ స్థితిలో అంటే తాము ఇప్పట్లో అధికారంలోకి రాలేమనుకుంటే జేఎంఎంతో కలవాలి. లేదంటే కనుక ఇద్దరు చెడు సగం సెట్లో పోటీ చేసి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు అన్నటువంటి కాన్సెప్ట్ మహారాష్ట్రలో తీసుకున్నట్టు రావాలి. కానీ మహారాష్ట్రలోనూ సీన్ ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఈ 2 రాష్ట్రాలు బెంగాల్ ఎన్నికల్లో కనుక బీజేపీ విజయం సాధిస్తే ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల్లో పెను మార్పులు చోటు చేసుకోవచ్చు.